హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా అండి మన ఛానల్లో వీడియోస్ పెట్టకుండా. ఈరోజు సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే నాటుకోడి కూర. నాటుకోడి కూర చాలా బాగా చేశాను, అది కట్టెల పొయ్యి మీద. చాలా టేస్టీగా ఉంటుంది. మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము నాటుకోడి చికెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నాటుకోడి చికెన్ 1 kg అండి. నాటుకోడి చికెన్ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, పసుపు, ధనియాల పౌడర్, కొత్తిమీర, సాల్ట్, కారం పొడి, కర్రీలో పోయడానికి వేడి నీళ్ళు, అలాగే ఆయిల్. ఇది వచ్చేసి పుదీనా. మనకు కోడి నాటుకోడి కాబట్టి ఉడకకపోతే కొంచెం మామిడాకు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నాటుకోడి కూర వచ్చేసి మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. చూడండి, మంచిగా మేము గిన్నెకు మసి వారకుండా ఇలా సరిపో ఆయిల్ పెట్టుకోవాలి. కోసం మనము ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం కోడి కూర చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇలా ఉల్లిపాయల్ని వేసుకోవాలి. మంచి కలుపు. మా అమ్మ చేస్తుందండి నాటుకోడి చికెన్. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. కట్టెల పొయ్యి మీద చేస్తా అంటే సరే అని నేను కూర కట్టెల పొయ్యి మీద చేపిస్తున్నాను. నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక మనం ఇలా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కదా ఇవి మగ్గడానికి, అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మనం చేసే కర్రీ వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా కర్రీస్ ఇలా కలుపుకుంటూ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనం కలుపుకోవాలి. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందో లేదో చూసుకొని ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మనం చూపించాను కదా మామిడాకు వేసుకోవాలని, మామిడాకు కూడా ఇప్పుడే వేసుకోవాలి మంచిగా కూర ఉడకడానికి. వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మామిడాకు పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇవన్నీ వేగాక మనం తీసుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం చికెన్ వేసుకున్న తర్వాత ఇలా మనం మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్, పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు చికెన్కి పట్టుకునేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కూర ఇట్లా మనం మంచిగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. ఎంత మన కారానికి తగినట్టుగా మనం కారం పొడి మేము 2 స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నాము. చూడండి, కట్టెల నుంచి మంచిగా ఉడికి పొగ ఎలా వస్తుందో. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినట్టుగా. మనం కారం, ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ అంతా మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు కారం అనేది చికెన్కి పట్టుకునేటట్టుగా మంచిగా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం మంచిగా కుదిరితేనే మనకి కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోవాలి. టమాటా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నాటుకోడి కూరలో. టమాటా వేసుకున్న తర్వాత ఇలా మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం కర్రీ కోసం వేడి నీళ్ళు ప్రిపేర్ చేసుకున్నాం కదా, మనం వేడి నీళ్ళే పోసుకోవాలి. కోడి కూరలో సూప్ కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి, ఎందుకంటే కర్రీ తొందరగా ఉడకదు కాబట్టి రసం సరిపోదు. కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి నాటుకోడి కూరలో. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం ఇలా మూత పెట్టుకోవాలి.
ఇలా మనం కొంచెం మంటని ఎక్కువగానే పెట్టుకోవాలి. కూర ఉడకాలంటే మంచిగా మంట పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని కూరను ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఈ పిల్లి రోజు వస్తుంది మా ఇంటికి. మేము రోజు దీనికి అన్నం పెడతాం. అదిగో ఇంకా అన్నం పెడతలేమని చెప్పేసి ఎట్లా అరుస్తుందో చూడండి పిల్లి. ఇది వచ్చేసి మాది షెడ్. ఈ షెడ్ లోపలనే నేను ఇప్పుడు కర్రీ చేస్తుంది. చూడండి, ఈ షెడ్ చాలా యూజ్ అవుతుందండి వర్షం పడ్డప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కైనా. మా అమ్మ వాళ్ళు చూడండి కట్టెలు ఎన్ని కొట్టించుకొని పెట్టుకున్నారో కట్టెల పొయ్యి కోసం. ఇప్పుడు చలికాలం కదా, మనం నీళ్ళు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయి కట్టెలు. చూడండి, ఇప్పుడు మనం కర్రీ చేసింది ఇక్కడనే. ఎంత బాగుందో చూడండి. మా ఇంట్లో అంతా ఇగో చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మా ఇంటి చుట్టుముట్టు, మా అమ్మ వాళ్ళ ఇంటి చుట్టుముట్టు. ఇవన్నీ చూడండి, మనకు పల్లెటూరులో ఎంత స్పీషియస్గా ఉందో ప్లేస్, ఎంత పెద్దగా ఉందో ప్లేస్. అసలు చాలా పెద్దగా ఉంటుంది ప్లేస్ మా ఇంట్లో. ఇది వచ్చేసి చూడండి చెట్టు. ఇగో పిల్లి వెయిట్ చేస్తుంది మేము ఎప్పుడెప్పుడు అన్నం పెడతామా అని. దీనికి ఇంకొకటి కూడా ఉంది తోడు. ఇప్పుడు మనం మూత తీసి చూడాలి ఒకసారి. కలుపం ఒకసారి, మంచిగా కలుపు. టేస్ట్ ఎట్లా అయిందో. సూపర్. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో చికెన్. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా మీకు కూడా. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కూర ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, చూడాలి మరి ఉడికిందో లేదో. మీరు చెప్తే నమ్మరు, టేస్ట్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. కట్టెల పొయ్యి మీద చేసిన చికెన్ రుచి వేరే అసలు. ఉడికి పొగ ఎలా వస్తుందో చూడండి. అసలు ఈ పొగకే సగం కడుపు నిండిపోతుంది. లాస్ట్గా కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి టేస్ట్కి. మా అమ్మ అయితే నాటుకోడి చికెన్ చాలా బాగా చేస్తుంది. నాటుకోడి చికెన్, చేపల పులుసు, బోటి పులుసు, నాన్ వెజ్ వెరైటీస్ మా అమ్మ చాలా బాగా చేస్తుంది. లాస్ట్లో మనం దించే ముందు మనం ఇట్లా పొయ్యిని కొంచెం నిప్పుల పైన పెట్టుకోవాలి. కూర కొంచెం మగ్గుతుంది, ఇంకా కొంచెం బాగా ఉడుకుతుంది. మన కూర రెడీ అయిపోయిందండి, ఇంకా దించేసుకుందాం. బట్ చూడండి, పొగలు పొగలు, మంచిగా ఉడికింది కూర. లాస్ట్లో ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా పండ్ల పని జొన్న రొట్టె కూడా చేసేసుకుంటున్నాం మేము. ఇంకా కట్టెలు మండుతున్నాయి కదా అని చెప్పి మా అమ్మ రొట్టె కూడా చేస్తుంది కట్టెలపై పైన. నేనేమో కాల్చుతున్నా రొట్టెలు, మా అమ్మ చేస్తుంటే నేను మా అమ్మకి హెల్ప్ చేస్తున్నా. రెండు ఒకటే చేసుకోలేదు కదా అన్ని పనులని, నేను కూడా హెల్ప్ చేస్తున్నా. ఎంతో టేస్టీ అయిన రుచికరమైన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. మరి ఈ నాటుకోడి కూరను జొన్న రొట్టెతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.